పిల్లోడి పాపం మునివారి శాపం. పొలాల మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామం మంగళవరం. అందులో బాలుడు ఉండేవాడు. పేరు చిన్ని. అతి చెలరేగినవాడు. రోజంతా అల్లర్లతో కాలం గడిపేవాడు. ఎవరి మాట వినేవాడు కాదు. గుర్రాలు మోటాడుతూ పారిపోవటం, ఊర్లో బామ్మల్ని చెడగొట్టడం, ఇవన్నీ అతని ఆటలు. ఒకరోజు ఊరికి పక్క వనం నుంచి ఓ మహర్షి దయానందులు వస్తున్నారు. తలపై జటలు, చేతిలో జపమాల, ముఖంలో శాంత స్వభావం. ఆయన్ని చూసిన చిన్ని మామూలుగా వదలడు కదా. మునిని వెంబడుతూస్తూ ఆయన నడకను అనుకరిస్తూ వెనకనుంచి పూసల దండిని లాగుతూ అల్లరి చేశాడు. ముని చాలా ఓపికగా శాంతంగా ఆయన వైపు చూశాడు. కాని చిన్ని మాత్రం అగాధంగా మరి ఎక్కువగా దూకాడు. చివరికి ముని నుదటిపై ఉన్న జటలు లాగేశాడు. దానికి ముని చిర్రెచ్చిపోయి, నీవు వృద్ధుల్ని గౌరవించలేదంటే బుద్ధి రాదు మీకు. అయినా నీ ఆటల వల్ల ఎవరికైనా హాని కలుగుతుంది. కావున నీవు మాట వినే దినం వరకు నీ మాటను ఎవరూ వినరు. నీ చుట్టూ ఉండేవారు నిన్ను పట్టించుకోరు అని శపించాడు. అలా శాపం వేసిన తర్వాత ముని ఊరు విడిచి వెళ్ళిపోయాడు. చిన్ని మొదల్లో ఆ శాపాన్ని లైట్గా తీసుకున్నాడు. కాని రోజులు గడుస్తున్న కొద్దీ ఎవరూ అతనితో మాట్లాడకుండా ఉండడం, అతన్ని గమనించకపోవడం వల్ల అసహనం మొదలయింది. తనే చెప్పిన విషయాన్ని ఎవరూ వినకపోవడం, తన సంతోషాన్ని పంచుకోలేకపోవడం వల్ల బాధపడ్డాడు. ఒకరోజు తన తల్లి చేసిన పొంగల్లి రుచి చూసి ఎంత బాగుంది అని చెప్పినా ఆమె వినలేదు. తన మనసు కలత చెందింది. అప్పుడు అతనికి ముని మాటలు గుర్తొచ్చాయి. వృద్ధుల్ని గౌరవించు, అల్లరికి హద్దు పెట్టు, మంచితనంతో మెలుగు. ఆ రోజునుంచి చిన్ని మారిపోయాడు. ఎవరికీ చెడుగా మాట్లాడకుండా చిన్నవారికి సహాయం చేస్తూ పెద్దవారికి వినయం చూపుతూ ఉండేవాడు. ఒకసారి ఊర్లో పండుగ వస్తే సదరు మహర్షి మళ్ళీ అక్కడికి వచ్చారు. అతని మారిన తీరు చూసి ముని సంతోషించి శాపం తీయడంతో పాటు ఆశీర్వాదమిచ్చాడు. నీ మార్పే నీ విజయం, నీ హృదయ మార్పో నీ గొప్పదనం. చెడులో ఆనందం కనుక్కోవద్దు. మానవత్వంతో మెలగడమే నిజమైన విజయం.